ఫోటో మొత్తం పెట్టేసి అన్ని గ్రూపులలో సార్ నవ్వండి ఒకసారి. మీ దగ్గర ఫోన్లు ఉంటే ఇవ్వండి, ఆయనకి ఇంటి ఫోటో తీస్తాడు. క్లీన్ చేసుకోవాలి అయిపోయిందా ఉన్నారు भारत माता की जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी. అందరు ఫోటోలు అందరూ కూడా మంచిగా అట్లనే ఎవరైతే మీరందరూ బాగా సర్వీస్ చేస్తున్నారు, మీకు ఇది ప్రభుత్వం నుంచి మనకు జీతం ఇచ్చినా మనందరం కూడా ఒక సేవా దృక్పథంతో మీరందరూ కూడా రోగులకు సేవ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మీ సేవలను గుర్తించి అలా సన్మానం చేస్తుంది. మీరు ఇంకా భవిష్యత్తులో మంచిగా మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అందుకోసం మీరు చేస్తున్న సేవ చేస్తున్నారు, దేవునికి చేస్తున్నట్టే మనం భావించుకొని ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా నవ్వుతూ వాళ్ళని పలకరిస్తూ వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు. అందరూ సపోర్ట్ ఏం కాదు, మీరు ఫస్ట్ టైం సన్మానం చేస్తుంటే ఇట్లా చేసిరని అనుకుంటున్నారు. అట్లా కాదు, మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ తీసుకండి అందరూ రాజు కొద్ది విషయాలు అదే సార్ చిల్డ్రన్ వాళ్ళు ఓకేనా? వస్తున్నాం. మల్లేష్ అందరూ ఇస్తురా ఒక లైటింగ్ ఉంది, అందరం పడేదమ్మా. ఇదే ఓకే, ఇదే బెటర్ లైటింగ్. ఇది ఓకేనా? కాట్నార్ తాలూకా ముద్రా సంఘం ఆధ్వర్యంలో కేవల్ కృష్ణ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రపంచ ముద్రా సంఘంలోనే ఆయన రైతు కూలీల కోసము ఆయన ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప మహోన్నత, దోపిడీదారు గుండెల్లో సింహస్వప్నంలో నిలిచిన నేత ఎవరనంటే మన ముద్రాజుల్లో సగర్వంగా పండుగ సాయన తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరనంటే కేవల్ కృష్ణ ముద్రాజ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దోపిడీదారులని అలా అణచివేతలను అలా దుర్మార్గాలను అనగట్టి వారికి ఎదురుగా నిలిచి ఈరోజు రైతాంగానికి తాను ఒక సాయుధ పోరాటంగా నిలిచి ఆయన ఒక తల్వారుగా ముందలు నిలబడి ఈరోజు రైతుల కష్టాలను బాధలను తెచ్చుకొని తన సొంత పిల్లల్ని భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి తన ప్రజా సంక్షేమం కోసం ముందు నిలిచి పోరాడిన వ్యక్తి మన కేవల్ కిషన్ ముద్రాజు. ఆయన మన ముద్రాజు కుటుంబంలో పుట్టడం అంటే మనం అందరం ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మహనీయులని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మెదకులో ఆయన పెద్ద ఎత్తున ఒక దేవునికి జాతర జరిపినట్టు పేద ప్రజలు ఆయన ఒక గుండెల్లో పెట్టుకొని ఈ యొక్క జాతర నిర్వహిస్తారు. కాబట్టి మన యావత్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ఒక వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన పేదల మనిషిగా ఆయనను ఒక దేవునిలాగా కొలుస్తున్నారంటే మన ముద్రాజు కులంలో పుట్టడము, ఆయన మనం కూడా ఒక ముద్రాజు అని తెలుసుకోవడంలో ఇదొక గొప్ప
ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆదర్శాన్ని తీసుకొని మన ముదిరాజులు కూడా ప్రతి సమస్య ఉన్న ప్రతి ముదిరాజు గడప దట్టి మనం కూడా ఆయన మహానాయకునిగా ప్రతి ఒక్కరు ఎదగాలని షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో కడప हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा వాజ్పేయి గారి 100వ జన్మదిన వేడుకల సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలో మరి ముఖ్యకూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇచ్చేసినటువంటి షాద్నగర్ నియోజకవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్ని బాబాయ్ ఆలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారత రాజకీయాల్లో అతి గొప్ప సుపరిపాలన అందించి రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండాగా కొనసాగించినటువంటి గొప్ప పరిపాలన దర్శకులు మరి వాజ్పేయి ఒక సిద్ధాంతం కోసం ఒక సుపరిపాలన కోసం అవినీతి రహితటువంటి పాలనను అందించినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు. మరి రాజకీయాల్లో భారతదేశ రాజకీయాల్లో అంటరాని పార్టీగా భారతీయ జనతా పార్టీని చూసినటువంటి సందర్భంలో మరి దేశంలో అస్థిరమైనటువంటి రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో మరి ఆ రోజు దేశంలో ఒక సంకీర్ణ యుగానికి మరి వారు సుస్థిర పాలన అందించవచ్చని చెప్పేసి వారి యొక్క నేతృత్వంలో అనేక మంది పార్టీల యొక్క కలయికతో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి వారు చూపించినటువంటి మార్గం ఏమైతుందో ఈరోజు దేశ అభివృద్ధిలో ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పునాదుల్లో వారు ఈ దేశానికి అందించినటువంటి పరిపాలన మూలంగా చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి వారి ఆశయాలను వారు చూపించినటువంటి మార్గదర్శనంలోనే ఈరోజు మన యొక్క ప్రియతమ నాయకులు అటల్ బిహారీ మన నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఈరోజు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆ రోజు జై జవాన్ జై కిసాన్కు తోడుగా జై విజ్ఞాన్ను మరి జోడించి మరి ప్రపంచంలోనే భారతదేశం కూడా ఒక శక్తివంతమైన దేశం అని చెప్పేసి మరి అణుబాంబులను మరి వారు పరీక్షించి భారతదేశం కూడా ప్రపంచానికి చాటి చేసినటువంటి నాయకుడు మరి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 100 సంవత్సరాల్లో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క 2025 డిసెంబర్ 25 నుంచి మరి 2026 డిసెంబర్ వరకు వారి యొక్క ఈ యొక్క సంవత్సర కాలం ఈ యొక్క 100 సంవత్సరాల కాలంలో వారు చూపించినటువంటి మార్గదర్శకం వారు చూపించినటువంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా మరి మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనందరం గుర్తించుకోవాల్సింది ఈ తరం రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రతిరూపం మరి అటల్ బిహారీ వాజ్పేయి. ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఈ సిద్ధాంతం కోసం నిలబడి సిద్ధాంతాన్ని వదలకుండా మరి ఈ సిద్ధాంతంతో నడుచుకుంటూ మరి ఎప్పటికైనా కూడా ఈ సిద్ధాంతం విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో మరి పోరాటం చేసినటువంటి పటిమ కలిగిన నాయకుడు. ఈరోజు రాజకీయాలను చూస్తూ ఉన్నాం. మరి కోట్ల రూపాయలతో ఎంపీలను కొలిచేటువంటి సందర్భంలో ఒక్క ఓటుతో ఆ రోజు 1998లో మరి రాజకీయాల్లో
విలువలకు రాజీ పడకుండా తన ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి ఒక గొప్ప విలువలు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆ యొక్క నాయకత్వాన్ని ఈ యువతరం ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఆ విలువలందరూ కూడా మనందరం కూడా మరి వాటిని నేర్చుకొని ముందు తరాల కోసం మనందరం కూడా నిలబడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరోసారి ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జాతి రత్న అలుపెరిగిని నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాలు జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మరి ఈ యొక్క టౌన్ అధ్యక్షుడు భూషణ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి నెల్లి శ్రీవర్ధన్ గారు, మరియు కడప నుండి చేసినటువంటి అభిమానంతో వచ్చేటువంటి మరి లక్ష్మీదేవి గారు, మరి కార్యకర్తలు మహేందర్ రెడ్డి గారు, అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, మరి ఈ నాయకుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సహాయపడతామనే ఉద్దేశంతో అలుపెరిగిన నాయకుడుగా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించినటువంటి నాయకుడు కనుక ఆ మహానుభావుడు ఈరోజు ఇంతటి మహత్తరమైన శక్తిని మరి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉందంటే ఆయన ఒక కృపతోటి కనుక ఆయన కృప మనందరికీ ఉండాలని, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, రాబోయే 29 సంవత్సరంలో ఈ తెలంగాణను మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేవేసే విధంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని, ఆయన జన్మదినాన్ని మరి ఎప్పుడు కూడా మనము ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ, రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ స్థానిక ఎలక్షన్ కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని, నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఒక భారతదేశానికి మనం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి మనమందరం కూడా రాజకీయంగా ఎదిగి భారతీయ జెండాను ఎగిరేసే విధంగా తోడ్పాటు కావాలని కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి రాష్ట్ర నాయకులకు, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా మరియు షాద్నగర్ పట్టణ నాయకులు, కార్యకర్తలు, మన షాద్నగర్ పట్టణ అధ్యక్షులు భూషణ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, లక్ష్మీదేవి గారికి ఈరోజు మరి ఎంతో గర్వించదగ్గ దినం. ఎందుకంటే చనిపోయింది అనేది ఒక బాధ తప్పిస్తే ఎప్పుడైనా మరి పుట్టినవాడు ఇంటక తప్పడం అనేది మనం ఉంది. ఆ విధంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి భారతరత్న అంటే ఈ భారతదేశంలోనే కాదు, ఒక ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి వాజ్పేయి గారు తెలియనటువంటి వ్యక్తి కాదు. ఆయన యొక్క వాక్ చాతుర్యము, వాక్ పటిమ మరి ఒక దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఒక గాడిలో పెట్టినటువంటి నాయకుడు మరి వాజ్పేయి గారు. ఈరోజు చూస్తే మరి వారు 1980లో, అంతకుముందు జనసంఘ్ పార్టీగా ఉన్నటువంటిది 1980లో 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించేసి వాటికి పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి వాజ్పేయి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సైతం మరి వాజ్పేయి గారిని మెచ్చుకొని మీరు ఏనాడో ఒకనాడు దేశానికి ప్రధాని అవుతారని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా తన వాక్చాతుర్యం కావచ్చు, వాళ్ళ పటిమ కావచ్చు, మేధస్సు కావచ్చు, అవన్నీ ఒక ఆలోచనతోటి వాళ్ళ భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత మరి దక్కింది. అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతే మార్గంగా మరి ఆలోచించి ఆనాడు వాజ్పేయి సడక్ యోజన అని వాళ్ళ గ్రామాల్లో కూడా సడక్లు రోడ్లేసి ఎంత సౌకర్యం కలిగించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వారి పేరు మీదనే ఇవాళ నడుస్తున్నది. అట్లాగే అంత్యోదయ స్కీమ్, మామూలు పేదవాళ్ళకందరికీ కూడా ఒక ఆహార పథకం తీసుకొచ్చి అట్లాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు వాజ్పేయి గారు లేడనే బాధ ఒకటి తప్పిస్తే వారు చూపించినటువంటి మార్గదర్శనాన్ని మనం అందరం అందిపుచ్చుకొని మనం ముందుగా భారతీయ జనతా పార్టీ ఒక దేశానికి ఆదర్శంగా ఉంటూ మనందరం కూడా వారి ఆశయాలు సాధించాలని కోరుకుంటూ నమస్కారం. దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహనీయునికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్ ముఖ్య కూడలిలో ఘనమైన నివాళులు అర్పడం జరిగింది. ఆ మహనీయుడు చేసిన భారతదేశానికి సేవలు చాలా గొప్పవి. ఆయన తెచ్చిన సంస్థలు కూడా ఇప్పుడు భారతదేశంలో మోడీ గారు వాటిని
అనుసరించడం జరుగుతుంది. ఆయన జీవితం మొత్తము భారతదేశానికే అంకితం చేసిండు. కాబట్టి ఆయన అడుగుజాడలు నడుచుకునే ఆశయాలను మనం కొనసాగించి మనమందరం కూడా భారతీయ జనతా కార్యకర్తలను కూడా భారతదేశం ఉన్నతికి పాటుపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథికి విచ్చేసిన రాష్ట్ర వారసు ఢిల్లీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అంతే బాబాయ్ గారికి, చంది మహేంద్రన్న గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు హరిభూషణ్ గారికి, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జన్మదిన శుభాకాంక్షలు. షాద్నగర్లో పెద్దలు గౌరవనీయులు పేరు పేరున మీ అందరి ఆధ్వర్యంలో నేను పాల్గొనడం ఈరోజు పండగ వాతావరణానికి శుభదినం. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. అటల్ బిహారీ వాజ్పేయి మనకు ఆ రోజుట్లో ఇద్దరితో మొదలై ఈరోజు ఇంతింతై ఒడిగింతై అన్నట్టుగా ఈరోజు రాష్ట్రమంతా ఎక్కడైతేనేమి ఆ రోజుల్లో ఇద్దరే అని ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు బీజేపీ అంటేనే ప్రతి ఒక్కరూ మనుషులకు అతి దగ్గరలో బడుగు బలహీన వర్గాల పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్నది. కనుక అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం జరుపుకోవడము నాకు చాలా సంతోషకరంగా ఉంది. జోహార్.